హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలను అయితే జారీ చేస్తుంది. రాష్ట్రంలో ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. పూర్తి వివరాలు అయితే చూద్దాం. ఏ జిల్లాలో ఈ వర్షపాతం అనేది ఉంది, సో ఎంతెంత మోతాదులో మనకి వీటికి సంబంధించి పడతాయి అనేది చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఏరియాలో వర్షం కనుక పడుతూ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా కానీ ఒకసారి మీ ఏరియాలో ఎంత ఎండ తీవ్రత ఉందో కూడా కామెంట్ చేయండి. మీ ఏరియా పేరుని తప్పనిసరిగా మెన్షన్ చేయండి. ఇక వివరాలకు వెళితే, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొనిందనమాట. దీంతో ఏపీలో వాతావరణంలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక తెలంగాణలో కూడా నేటి నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఇటువంటి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొనింది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి మరియు ఆదిలాబాద్, భద్రాచలం, కొత్తగూడెం ఇటువంటి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. సో రాబోయే 5 రోజుల పాటు తెలంగాణలో వర్షపాతం అనేది నమోదవుతుందని